ఒక గుళ్ళ స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం 4224 చదరపు సెంటీమీటర్లు. దానిని ఎత్తు వెంబడి కత్తిరించి 33 సెంటీమీటర్ల వెడల్పు గల దీర్ఘ చతురస్రాకార రేకుగా ఏర్పరిస్తే ఆ దీర్ఘ చతురస్రాకార రేకు యొక్క చుట్టుకొలత ఎంత? మనకేమి ఇచ్చాడంటే ఒక గుళ్ళ స్తూపం ఇచ్చాడనమాట. ఆ స్తూపం యొక్క ప్రకతల వైశాల్యం ఇచ్చాడు. ఆ స్తూపాన్ని యూజ్ చేసి దీర్ఘ చతురస్రాకారంగా కత్తిరించాడంట. కత్తిరిస్తే ఆ దీర్ఘ చతురస్రం యొక్క వెడల్పు మాత్రం ఎంత ఉందంటే 33 సెంటీమీటర్లు ఉందంట. ఉంటే ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నా అంటే మనకు దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కావాలంటాడు. మరి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత కావాలంటే మనకి ఏం కావాలి? పొడవు కావాలి, వెడల్పు కావాలి. ఆల్రెడీ వెడల్పు ఇచ్చినాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు పొడవు కనుక్కోవాలి. మరి పొడవు ఏ విధంగా అనుకుంటామంటే ఇక్కడ గుళ్ళ స్తూపాకార ప్రకతల వైశాల్యం వచ్చేసి దీర్ఘ చతురస్రాకార వైశాల్యానికి సమానం అవుతుంది అన్నమాట. అది మనం అబ్జర్వ్ చేసినామంటే ఇది వచ్చేస్తుంది మనకి. కాబట్టి ఏం చేస్తానంటే నేను దీర్ఘ చతురస్రాకార వైశాల్యం అంటే దీర్ఘ చతురస్రం వైశాల్యం వచ్చేసి స్తూపం వైశాల్యానికి సమానం అనమాట. స్తూపం వైశాల్యానికి సమానం. మరి దీర్ఘ చతురస్ర వైశాల్యం ఫార్ములా మనకు L ఇంటూ B. మరి స్తూపం వైశాల్యం వచ్చేసి వాడే ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే 4224 ఇచ్చాడు. మరి దీంట్లో వెడల్పు ఇచ్చాడు. వెడల్పు వచ్చేసి ఎంత అంటే 33 అని చెప్పి ఇచ్చాడు. ఇప్పుడు 422 అనమాట. ఇప్పుడు L ఈజ్వల్ ఏం రాస్తా? 422/33 రాస్తా. ఏమవుతుంది? 11 3 జా 33 అంటే 9 వస్తుంది. 11 8 జా 88 అంటే 4 ఉంటుంది. 11 4 జా 44. నెక్స్ట్ 3 1 జా 3. నెక్స్ట్ 3 2 జా 6 అంటే 2 ఉంటుంది. అంటే 24 అంటే 3 8 జా 24. సో L ఈజ్వల్ ఎంత? 128. నెక్స్ట్ ఇప్పుడు మనకి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత అనమాట. ఫార్ములా మనకు 2 ఇంటూ L ప్లస్ B. సో 2 ఇంటూ L మీన్స్ 128 ప్లస్ B మీన్స్ 33 అనమాట. 2 ఇంటూ ఎంత వస్తుంది? 161 అనమాట. ఓకే, 2 1 జా 2, 2 6 జా 12, 2 1 జా 2 ఎంత? 322 సెంటీమీటర్స్ అనమాట. మరి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఎన్నవదంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట.